నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చుట్టూ రాజకీయ ఉత్కంఠ రోజుకు పెరుగుతోంది. ఒకవైపు ప్రత్యర్థి పార్టీలు ఆయనను టార్గెట్ చేస్తుంటే మరోవైపు సొంత పార్టీలోనూ ఆయన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే లోక్సభ బరిలో దిగిన అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. మరి రాజకీయ చిక్కుముడి నుంచి దానం నాగేందర్ ఎలా బయటపడతారు? లేక ఈ వివాదమే ఆయన రాజకీయ భవిష్యత్తుకు కొత్త మలుపు అవుతుందా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి చర్చగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చుట్టూ రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. పార్టీ మార్పు వ్యవహారంలో ఆయన పేరు ప్రత్యర్థుల వ్యూహాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్న వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కొనసాగుతుంది. నాగేందర్ విషయంలో ప్రత్యర్థులు ప్రస్తావిస్తున్న కీలక అంశం ఆయన ఎన్నికల ప్రయాణమే. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచిన ఆయన తర్వాత కాంగ్రెస్లో చేరారు. అంతటితో ఆగకుండా సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం వివాదానికి కేంద్ర బిందువయ్యింది. ఈ అంశంపైనే ప్రతిపక్షాలు తమ వాదనలను పదును పెడుతున్నాయి. ఎన్నికల నిబంధనల పరంగా దీనికి ఉన్న పరిణామాలపై చర్చ సాగుతోంది. ఇక్కడే అసలు కథలో మరో మలుపు కనిపిస్తుంది. ఎందుకంటే ఫిరాయింపుల వ్యవహారంలో ప్రతి ఎమ్మెల్యేపై ఒకే తరహా విమర్శలు లేవు. దానం నాగేందర్ విషయంలో మాత్రం లోక్సభ ఎన్నికల అంశం అదనపు రాజకీయ భారంగా మారింది. అన్ని వర్గాలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రత్యర్థుల దృష్టిలో ఆయనపై ఒత్తిడి పెంచడం ద్వారా అధికార కాంగ్రెస్ను ఇరుకున పెట్టవచ్చన్న అంచనా ఉంది. మరోవైపు కాంగ్రెస్లోనూ ఆయన ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. బీఆర్ఎస్ నేతలపై ప్రశంసలు కురిపించడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం పార్టీ వర్గాల్లో అసౌకర్యాన్ని పెంచినట్టు సమాచారం. ఇప్పటి పరిణామాలు చూస్తే ఆయనకు బయట నుంచి ప్రెజర్, లోపల నుంచి పొలిటికల్ స్క్రూటినీ ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తదుపరి నిర్ణయం పూర్తిగా ఆయన రాజకీయ వ్యూహంపైనే ఆధారపడి ఉంటుంది. దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం కీలక దశలోకి ప్రవేశించినట్లుగా కనిపిస్తుంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఆయన తర్వాత కాంగ్రెస్ గూటికి చేరడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే పదవిని వదలకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం ప్రత్యర్థులకు బలమైన రాజకీయ అంశంగా మారింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనప్పటికీ దాని రాజకీయ ప్రభావం మాత్రం కొనసాగింది. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న న్యాయ శాసనపరమైన చర్చల్లో ఆయన పేరు ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ ఈ అంశాన్ని తమ రాజకీయ పోరాటంలో కీలకంగా మలుచుకుంటుంది. ఇక బీజేపీ కూడా ఇదే పరిణామాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. అనర్హత అంశంపై స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన అంశాలతో పాటు రాజకీయ లెక్కలు కూడా ముడిపడి ఉన్నాయి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడాలి అనే మాట ప్రస్తుతం ఆయన పరిస్థితిని గుర్తు చేస్తుంది. ఎందుకంటే ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం ఇవ్వడం ఒకవైపు, సొంత పార్టీలో సమన్వయం కొనసాగించడం మరోవైపు ఉంది. కాంగ్రెస్లో చేరిన తర్వాత నాగేందర్ పలుమార్లు స్వతంత్రంగా స్పందించడం చర్చకు దారితీస్తుంది. ప్రభుత్వ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై ఆయన చేసిన ప్రశంసలు రాజకీయ సందేహాలకు తావిచ్చాయి. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే ఆయన చుట్టూ అన్సర్టనిటీ పెరిగినట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన పార్టీని వీడుతారనే విషయంపై ఖచ్చితమైన సమాచారం లేదు. అలాగే కాంగ్రెస్ ఆయనపై ఏదైనా తుది నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటన కూడా లేదు. కాబట్టి జరుగుతున్న చర్చలను రాజకీయ వర్గాల అంచనాలుగానే చూడాల్సి ఉంటుంది. ఇక ముందు ఆయన వేసే అడుగు ఈ మొత్తం వ్యవహారానికి దిశను నిర్ణయించే అవకాశం ఉంది. దానం నాగేందర్ అంశం ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తుకు పరిమితమైన వ్యవహారం కాదు. ఇది పార్టీ ఫిరాయింపులు, శాసనసభ నిబంధనలు, ఎన్నికల రాజకీయాలు కలిసిన సంక్లిష్ట అంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఆయనపై అప్పటి నుంచే విమర్శలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆ విమర్శలకు మరో కారణమైంది. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేసిన ఆయన విజయం సాధించలేకపోయారు. కానీ ఆ పోటీ ఇప్పుడు ఆయనపై జరుగుతున్న రాజకీయ
రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. బీఆర్ఎస్ దీనిని తన వాదనలో బలమైన అంశంగా చూపిస్తుంది. బీజేపీ కూడా అధికార కాంగ్రెస్ కు ప్రశ్నించేందుకు ఈ అంశాన్ని ఉపయోగిస్తోంది. ఇక స్పీకర్ పరిధిలో ఉన్న అనర్హత అంశం ఎప్పుడు ఎలా ముందుకు సాగుతుందనేది కీలకంగా మారింది. దీనిపై వచ్చే నిర్ణయం ఇతర ఫిరాయింపు కేసులపైన ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ ఉంది. కత్తి మీద సాము అన్నట్టుగా ప్రస్తుతం నాగేందర్ రాజకీయ పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు సొంత పార్టీలోని అసంతృప్తి ఆయనకు సవాలుగా మారాయి. ఊహాగానాల కంటే ఇప్పటివరకు నమోదైన పరిణామాలకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. నాగేందర్ రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తారనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఆయన కొనసాగుతున్న నియోజకవర్గ రాజకీయాలు కూడా ఈ పరిణామాలతో ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఖైరతాబాద్లో ఆయనకు ఉన్న రాజకీయ బలం భవిష్యత్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించవచ్చు. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు కారణమయ్యింది. రాబోయే పరిణామాలే వివాదానికి అసలు పొలిటికల్ అవుట్కమ్ ఏంటో తేల్చనున్నాయి. నాగేందర్ చుట్టూ కొనసాగుతున్న రాజకీయ పరిణామాల్లో మరో ముఖ్యమైన అంశం కాంగ్రెస్తో ఆయన సంబంధాలే. పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి కొన్నిసార్లు సొంత శిబిరానికే అసౌకర్యం కలిగించిందన్న చర్చ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో గత రాజకీయ ప్రత్యర్థులపై ఆయన చూపిన సానుకూల వైఖరి కూడా ఆసక్తిని పెంచింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు అందులో భాగంగా నిలిచాయి. దీంతో ఆయన రాజకీయ వైఖరిపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఆయన పార్టీ మారే అవకాశం ఉందని నిర్ధారించలేం. ప్రస్తుతం అలాంటి నిర్ణయంపై ఆయన నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఇక ప్రతిపక్షాలు మాత్రం ఈ సందిగ్ధతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నాయి. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో ఆయన కేసును ప్రత్యేకంగా ప్రస్తావించడం అందులో భాగంగానే కనిపిస్తోంది. నిప్పులేనిదే పొగరాదు అనే సామెతను రాజకీయ ప్రత్యర్థులు తమ వాదనలకు అన్వయిస్తున్నారు. అయితే రాజకీయ వ్యాఖ్యలకు, చట్టపరమైన నిర్ధారణలకు మధ్య స్పష్టమైన తేడా ఉంది. ఆ తేడాను గుర్తించడం, ఈ వ్యవహారాన్ని అర్థం చేసుకోవడంలో అత్యంత అవసరం. స్పీకర్ నిర్ణయం వచ్చే వరకు అనర్హతపై తుది తీర్పు వచ్చినట్టుగా చెప్పడం సరికాదు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఆయనను దూరం చేయాలన్న నిర్ణయం కూడా అధికారికంగా వెలువడలేదు. కాబట్టి ప్రస్తుతం కనిపిస్తున్నది ప్రధానంగా రాజకీయ ఒత్తిడి మాత్రమే. ఆ ఒత్తిడిని నాగేందర్ ఎలా ఎదుర్కొంటున్నారన్నది ఆయన తదుపరి వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. పార్టీలో కొనసాగుతూ వివరణ ఇవ్వడమా, ఈ తన వైఖరిని మార్చుకోవడమా అన్నది ఆయన ముందున్న ఎంపికలుగా కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం ఖైరతాబాద్ రాజకీయాలపై పడే అవకాశం ఉంది. అందుకే ఆయన తదుపరి పొలిటికల్ మూవ్ కోసం అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మొత్తం పరిణామాలను పరిశీలిస్తే దానం నాగేందర్కు ముందున్న కాలం రాజకీయంగా కీలకంగా మారనుంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్, బీజేపీ కొనసాగుతున్న పోరాటంలో ఆయన పేరు పదే పదే వినిపిస్తుంది. ఇక దానం నాగేందర్ చుట్టూ ముసురుకున్న ఈ రాజకీయ మేఘాలు ఎప్పుడు తొలుగుతాయన్నదే ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థుల ఒత్తిడి, సొంత పార్టీలో నెలకొన్న అసంతృప్తి మధ్య ఆయన తీసుకునే తదుపరి నిర్ణయం కీలకం కానుంది. అయితే ఇప్పటి వరకు పార్టీ మార్పుపై ఎలాంటి అధికార స్పష్టత లేదు. మరి దానం నాగేందర్ ఏం చేస్తారు? తన రాజకీయ ప్రయాణాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే పరిణామాల్లోనే తేలనుంది.